ఫ్రెండ్స్, సమంత, నాగచైతన్య, శోభిత వీళ్ళ ముగ్గురికి సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియాలో చాలా సెన్సేషన్‌గా మారిపోయాయి. అయితే నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు సమంతదే తప్పని, అండ్ తను చేసిన ఓవర్ బోల్డ్ ఎక్స్‌పోజింగ్ వల్లనే నాగచైతన్య తనని వదిలేసాడంటూ రకరకాల మాటలొచ్చాయి. అవన్నీ రూమర్‌లే, కాదనటం లేదు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకున్నాడో, అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక, విడిపోవడం అన్నాక ఇద్దరి తప్పులు ఉంటాయి, లేదా ఇద్దరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మధ్య అది జరుగుతుందన్న విషయం అయితే క్లారిటీ వచ్చేసింది. అయితే నిజానికి ఇక్కడ శోభిత, సమంతల విషయం గనుక వచ్చినట్టయితే, శోభిత సమంతను చాలా ఎక్కువగా ఇష్టపడుతుండేది. ఎందుకనంటే నాగచైతన్య సమంతల పెళ్లి చూసినప్పుడు, సమంత ఏడుస్తున్నప్పుడు తను నిజంగా చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. కానీ కట్ చేస్తే అదే అబ్బాయిని మళ్ళీ కొన్నేళ్ల తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని తనకు తెలియదు. అయితే ఇక కాస్ట్యూమ్స్‌లో కూడా శోభిత సమంతను ఫాలో అవుతుంది అన్న వార్తలు వినిపించాయి. ఎందుకనంటే ఇద్దరు ఒకే రకమైన డ్రెసెస్ వేయటం, ఒకే రకమైన కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకోవటం, సమంత వేసుకున్న కొన్ని రోజులకే తను అటువంటి డిజైన్‌ని మళ్ళీ చేపించుకోవటం, ఇట్లాంటివి చాలా సందర్భాల్లో జరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది కోడే కూస్తున్న వార్త. దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు పెద్ద సెన్సేషన్ విషయం ఏంటంటే, సమంత తను ప్రెగ్నెంట్ అయిందని తెలిసిన తర్వాత తెనాలికి సంబంధించిన శోభిత మంగళగిరికి సంబంధించిన పట్టు చీరను తనకి గిఫ్ట్‌గా పంపించిందంట. ఎందుకంటే సమంతకు శారీస్ అంటే చాలా ఇష్టం. అలాగే శోభితకి కూడా శారీస్ అంటే చాలా ఇష్టం. అందుకనే తనకి సంబంధించి తన నుంచి ఏదైనా గిఫ్ట్ ఉండాలని చెప్పేసి మంగళగిరి పట్టు చీర పంపించిందట. అయితే తన ఫేవరెట్ కలర్ పంపించడంతో సమంత దాన్ని చాలా పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేసింది. ఎందుకనంటే ఇప్పుడు నాగచైతన్య, సమంత ఇద్దరు ఒక మాట మీదే అనుకుని విడిపోయారు. ఆ తర్వాత శోభితను నాగచైతన్య, రాజనెడుమొరిని సమంత పెళ్లి చేసుకున్నారు. అయితే ఇరువురు కూడా మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న నేపథ్యంలో శోభిత సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తనకి ఒక మంచి మంగళగిరి పట్టు చీర గిఫ్ట్‌గా ఇవ్వటం అందరినీ షాక్‌కి గురి చేసింది.